బ్రేకింగ్ న్యూస్ ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొట్టి బీభత్సం సృష్టించాయి. వర్ష ప్రభావానికి గుండి గ్రామంలోని వంతెన సైతం కూలిపోయి వాగులో కొట్టుకుపోయింది. గుండి గ్రామంలోని వాగు నిర్మాణం కొన్నేళ్లుగా పూర్తి కాకపోవడంతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు గ్రామస్తులు. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులో ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. వంతెనతో పాటు అక్కడ ఉన్న ఆటో కూడా కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు గమనించి తాడుతో ఆటోను బయటకు లాగారు. ఆ సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో వర్ష బీభత్సానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, అయితే కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రుతుపవనాల ప్రభావంతో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే జిల్లా కేంద్రానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో గుండి గ్రామం అనేది ఉంది. గత కొన్నేళ్లుగా అక్కడ వంతెన నిర్మాణం అయితే అసంపూర్తిగానే నిలిచింది. అయితే గత ప్రభుత్వాలు మారినా కూడా వంతెన అయితే ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రతిసారి రీటెండర్ పిలవడం, ఆ వంతెన సంబంధించి వర్క్ అయితే పిల్లర్ల దశలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి గుండి వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అయితే అక్కడే వాగు సమీపంలో ఆటో నిలిపి ఉంచడంతో గుండి గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ఆ గ్రామస్తులు తాత్కాలిక వంతెనైతే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటా ఉంటారు. అయితే ఈ వర్ష ప్రభావం వల్ల ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం అనేది జరిగింది. అయితే గుండి తాత్కాలిక వంతెనకు సంబంధించి అక్కడే ఆటో కూడా నిలిపి ఉంచడంతో ఆటో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ఆటోలో ఆ సమయంలో ఆటో డ్రైవర్ కిందికి దిగి ఉండడము, ఆటో నుండి అలాగే ప్యాసింజర్స్ కూడా ఎవరు లేకపోవడంతో త్రుటిలో ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అయితే గమనించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ తాడు సహాయంతో ఆటోనైతే బయటకు తీసే ప్రయత్నం చేశారు. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే ఏళ్లుగా గుండి గ్రామస్తుల ప్రధాన సమస్య అయితే గుండి వాగుకు సంబంధించి వంతెన నిర్మాణానికి సంబంధించి ఉంది. ఎన్నిసార్లుగా ఆందోళన చేపట్టినప్పటికీ కూడా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా వంతెన అయితే పూర్తి కావడం లేదని చెప్పి గత ఎన్నికలను కూడా బహిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి వంతెన నిర్మాణం పూర్తయితే తప్ప గుండి గ్రామానికి ఇరకపోకల సమస్య అయితే తీరే పరిస్థితి లేదని చెప్పి గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ఇర్ఫాన్.